ఎన్నికల షెడ్యూల్కు ముందు హడావిడి చేసిన రాహుల్ గాంధీ షెడ్యూల్ విడుదలయ్యాక అసలు ప్రచారమే చేయలేదు. ఈ వారం అసలు బీహార్లో అడుగు పెట్టలేదు. అటు ఎన్డీఏ తరపున మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్ మాత్రం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇండీ కూటమి తరపున తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనే ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమస్తీపూర్లో ఎన్డీఏ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారాయన. ఫిరేక్ బార్ ఎన్డీఏ సర్కార్, ఫిరేక్ బార్ సుశాసన్ సర్కార్ అంటూ ప్రజలే చెబుతున్నారని తెలిపారు మోదీ. ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే మాత్రం ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అటు అమిత్ షా మాత్రం సీఎం అభ్యర్థిని ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. అటు మహాగఠబంధన్ అలియాస్ ఇండీ కూటమి మాత్రం తమ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవేనని ప్రకటించింది. కాంగ్రెస్ సహా విపక్ష కూటమి ఏకగ్రీవంగా తీర్మానించింది. నవయువకుడైన తేజస్వి ఏది చెబితే అది చేస్తారని, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారని వెల్లడించారు. కూటమిలో కీలక నేత ముఖేష్ సహానీ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఆయనను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. బీహార్లో ఓ కొత్త రాష్ట్రాన్ని నిర్మించేందుకు తామంతా ఏకమయ్యామని చెప్పారు తేజస్వి యాదవ్. పనికి మాలిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు సంకల్పం తీసుకున్నామన్నారు. ఎన్డీఏ బీహార్ను మోసం చేస్తోందని విమర్శించారు. సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూని ఖతం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, గత ఎన్నికల్లో నితీష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఇప్పుడెందుకు వెనకడుగు వేసిందని ఇండీ కూటమి ప్రశ్నించింది. ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించింది. బీహార్లో వంతెనలు కూలుతున్నాయని, ఎలుకలు మద్యం తాగుతున్నాయని ఎద్దేవా చేసింది. మహాకూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, మహిళలకు ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తామని తేజస్వి యాదవ్ హామీనిచ్చారు. జీవికా దీదీలకు అంటే స్వయం సహాయక బృందాల మహిళలకు నెలకు 30,000 రూపాయల జీతంతో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరిస్తామని వాగ్దానం చేశారు. మహిళల్లో నితీష్ పట్ల ఆదరణ తగ్గిందని ఇటీవలే ఒక సర్వేలో తేలడంతో వారిపై అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. దీంతో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద ఇప్పటికే 10,000 రూపాయల చొప్పున ఇచ్చారు. 1.89 కోట్ల మంది వినియోగదారులకు 5,000 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల ఉచిత విద్యుత్ను అందించారు. సామాజిక భద్రతా పింఛన్ పథకం 1.11 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. జీవిక, అంగన్వాడీ, ఆశా వర్కర్ల గౌరవ వేతనాలను పెంచారు. అటు కూటమి సైతం పోటాపోటీ ప్రకటనలు చేస్తూ ఉచితాలతో ఓట్లు కొట్టేయాలనుకుంటున్నాయి. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజు వస్తుందని ఎన్డీఏ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీష్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాకూటమి విమర్శిస్తోంది. వామపక్షాలు, చిన్న పార్టీలు సైతం బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బీహార్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత పోలింగ్ 11న జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని ప్రీపోల్ సర్వేలు సైతం సరిగా అంచనా వేయలేకపోతుండటంతో ఉత్కంఠ పెరుగుతోంది.